హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ హౌస్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కరివేపాకు చికెన్ ఫ్రై అండి. ఈ యొక్క కరివేపాకు చికెన్ ఫ్రై అన్నది మీరు ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేయండి. చాలా ఫేవరెట్ డిష్ అయిపోతుందండి మీకు ఇది. ఇక్కడ మీరు ముందుగా ఒక బాండ్లీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అదేవిధంగా 1.5 టేబుల్ స్పూన్ల మిరియాలు, దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లేదా 4 లవంగం ముగ్గలు, అదేవిధంగా దాల్చిన చెక్క కూడా 2 ముక్కలుగా వేసుకోండి. కొంచెం రోస్ట్ చేయండి. కొంచెం రోస్ట్ చేసిన తర్వాత కడిగినటువంటి కరివేపాకు నేను ఇక్కడ ఒక గుప్పెడు అన్నది యాడ్ చేస్తున్నాను. ఈ యొక్క కరివేపాకు అన్నది క్రిస్పీగా రావాలండి. క్రిస్పీగా మనం దీన్ని డ్రై రోస్ట్ చేసినట్లయితే మనకి ఫ్లేవర్ అన్నది బాగా చికెన్లోకి పడుతుంది. ఈ యొక్క ఫ్రైలోకి మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని చెక్క అదేవిధంగా లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. దీంతోపాటు ఒక 4 కరివేపాకు, 4 ఎండుమిర్చి, 4 లేదా 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కచ్చా పచ్చగా చేసుకున్న అల్లం పేస్ట్ అన్నది యాడ్ చేశాను. ఇక్కడ నేను 1/2 కేజీ పైన చికెన్ అన్నది తీసుకున్నానండి. దానికి సరిపడా పసుపు, ఉప్పు అన్నది యాడ్ చేసుకొని వాటర్ అన్నది వచ్చి వాటర్ ఇంకిపోయేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఆ మసాలాని 60% చికెన్ ఉడికిన తర్వాత యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ మసాలా అన్నది బాగా ముక్కలకి పట్టేలాగా కలిపి బాండ్లీ పైన మూత పెట్టుకొనైనా ఉడికించవచ్చు, లేదంటే నార్మల్గా అయినా కూడా ఉడికించి అడుగంటకుండా నీట్గా రోస్ట్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే నా యొక్క ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. ఈ యొక్క చికెన్ చూడండి బాగా డ్రై రోస్ట్ అయ్యింది. మీకు కావాలి అంటే దీన్ని సెమీ గ్రేవీ రూపంలో కూడా మీరు తీసుకోవచ్చు. నేను సైడ్ డిష్గా తీసుకున్నాను కాబట్టి నేను సెమీ గ్రేవీ కాకుండా డ్రై రోస్ట్ చేసుకున్నాను. మీకు సెమీ గ్రేవీ కంటెంట్లో కావాలి అంటే ఒక టీ గ్లాస్లోకి వాటర్ అన్నది యాడ్ చేసి బాగా కుక్ చేసుకోవచ్చు. చికెన్ అన్నది బాగా ఉడికిన తర్వాత మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఈ యొక్క చికెన్ అన్నది సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.